హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట, బచ్చలి ఆకు పప్పు. ఇది టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి. గిన్నెలో నేను చూపిస్తున్న ఈ సైజు గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ అంతా మరిగిన తర్వాత ఒక కప్పు మీడియం సైజు కప్పుతో కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసామంటే పప్పు పొంగకుండా ఉంటుంది, తొందరగా కూడా ఉడుకుతుందండి. ఈ పప్పుని 90% ఉడకనివ్వాలి. మధ్యలో ఇలా పొంగు వస్తూ ఉంటుంది, తీసేసుకోవాలన్నమాట. మీరు కుక్కర్లో చేసే పని అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసేసి ఉడికించుకోవచ్చు. లేదా ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల తర్వాత పప్పు 90% ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. ఒక 10-12 దాకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, లేదా మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 3 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. తర్వాత బచ్చలి ఆకండి. ఇలా మనము ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు ఆకును తీసుకోవాలి. నేను ఇక్కడ తెల్లగా ఉన్న బచ్చలి ఆకు తీసుకున్నానండి, ఎర్రగా కూడా ఉంటుంది ఆకు అనేది. ఇలా తెల్లగా ఉన్నది తీసుకున్నాను. తర్వాత శుభ్రంగా వాష్ చేసిన తర్వాత పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. లేదు మీకు ఇలా గట్టిగా కావాలంటే వాటర్ ఏం అవసరం లేదు, నేను కొంచెం పల్చగా కావాలని వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మూత పెట్టి ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉడకాలి. అన్ని ఆకు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ బాగా కరెక్ట్గా ఉడకాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో ఉన్న రసాన్ని పక్కకి గిన్నెలోకి వంపేసుకోవాలండి. నాకు ఈ కొంచెం మాత్రమే వచ్చింది. ఇలా రసాన్ని తీసేసుకొని పప్పు రాముకోవడం వల్ల పప్పు తొందరగా మెదుగుతుందండి. రసాన్ని అలాగే ఉంచి పప్పు రామామంటే తొందరగా మెదగదు. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు రాముకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. నేను పక్కకి తీసేసుకున్న ఆ రసాన్ని కూడా యాడ్ చేసి పప్పును రామేసుకున్నానండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత నేను వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డ దాకా ఒలిచి వేసానండి. ఇన్ని ఇష్టం లేదు అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 2 తుంచి వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేయాలి. వెల్లుల్లి రెబ్బలు వేగిపోయిన తర్వాత చివర్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత మనము ఈ పోపుని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే మూత పెట్టేసేయాలండి. ఆ ఫ్లేవర్ అంతా, పోపు ఫ్లేవర్ అంతా బాగా పప్పుకు బాగా పడుతుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత పప్పుని మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా హెల్దీగా మనకి బచ్చలి ఆకు పప్పు రెడీ అయిపోయింది. లేదు మీకు టైం లేదు అనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి కుక్కర్లో వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.